హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు మనీ ప్లాంట్ గురించి మరియు దానిని నాటే విధానం గురించి చెప్పబోతున్నాను. మనీ ప్లాంట్ అనేది ఒక తీగ జాతి మొక్క. ఇది ఎలాంటి కత్తిరింపులు చేయని పక్షంలో సరైన వాతావరణంలో 20 మీటర్ల వరకు పెరగగలదు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది తక్కువ కాంతి మరియు తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పెరగగలదు. కావున దీనిని ఇంట్లో పెంచుకోవచ్చు. సాధారణంగా ఈ భూమి మీద ఏ మొక్క అయినా కార్బన్ డయాక్సైడ్ వంటి విషవాయువులను పీల్చుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఈ మొక్క కూడా అంతే. ఇక వాస్తు విషయానికి వస్తే ఈ మొక్కను తూర్పు దక్షిణం కలిసే మూల అంటే ఆగ్నేయంలో ఉంచాలి అంటారు. ఇకపోతే ఈ మొక్క వలన అదృష్టం ఆరోగ్యం వస్తుంది అంటారు. అదృష్టం సంగతి పక్కన పెడితే ఇది విడుదల చేసిన స్వచ్ఛమైన ఆక్సిజన్ వాయువును పీల్చుకోవడం ద్వారా ఆరోగ్యం అయితే ఖచ్చితంగా వస్తుంది. అందువలనే మన పూర్వీకులు ఆరోగ్యమే మహాభాగ్యం అన్న చందంగా దీనిని మనీ ప్లాంట్ అన్నారు. ఈ మొక్క ఇంట్లో పెంచుకునేవారు తగిన కాంతి ఉండే చోట పెట్టుకోవడం వలన పచ్చని ఆకులు మరియు సరైన ఎదుగుదల ఆశించవచ్చు. ఈ మొక్క కఠినమైన కరువును కూడా తట్టుకోగలదు కాబట్టి మీరు కొన్ని రోజుల వరకు నీరు పోయడం మర్చిపోయినా కూడా నష్టమేమీ ఉండదు. అలాగే అధిక నీటిని కూడా ఈ మొక్క తట్టుకోగలదు. ఇక ఈ మొక్క యొక్క అన్ని భాగాలు విషపూరితమైనవి కావడం వలన పిల్లలకు మరియు పెంపుడు జంతువులకు అందకుండా ఉంచడం మంచిది. ఇక ఈ మొక్కను నాటుకునే విధానాన్ని చూస్తే ఈ మొక్కను నాటే విధానం చాలా సులభమైనది. ముందుగా ఒక తొట్టిలో మట్టి నింపుకొని నీరు పోసుకోవాలి. నీరు పూర్తిగా ఇంకిన తర్వాత 2 నుంచి 4 కణుపులు గల తీగను కత్తిరించి కొత్త మొక్కగా నాటుకోవచ్చు. కణుపుల నుంచి వేళ్ళు వచ్చి కత్తిరించిన కొమ్మలు కొత్త మొక్కగా ఎదుగుతాయి. అయితే సాధారణంగా ఈ మొక్కలు అదృష్టంగా భావించడం చేత ఎవరు ఇవ్వకూడదని నమ్ముతుంటారు. కాబట్టి వీలును బట్టి చెట్టు ఉన్నవారి ఇంటి నుంచి వారికి చెప్పకుండా కనీసం 2 కణుపులు ఉన్న తీగను తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎంచుకున్న కొమ్మ యొక్క మట్టిలో నాటే భాగానికి ఆకులు లేకుండా కత్తిరించి వేయాలి. ఈ చెట్టు యొక్క కణుపుల నుండే కాకుండా కాండంపై ఎక్కడి నుండైనా వేళ్ళు పుట్టుకొస్తాయి కాబట్టి చాలా సులభంగా కొత్త మొక్కగా ఎదుగుతుంది. సాధారణంగా ఇటువంటి నీరు అధికంగా పోయడానికి అవకాశం ఉన్న మొక్కలను బంకమన్నులో నాటుకోవచ్చు. ఈ మొక్క చాలా తక్కువ పోషకాలతో కూడా బ్రతకగలదు కాబట్టి దీనిని ఎలాంటి మట్టి లేకుండా నీటిలో కూడా పెంచుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.